అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం పాల్గొన మాసం కృష్ణపక్ష చతుర్దశి రోజున ఈ పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈరోజు పరమశివుడు తన భక్తులకు ప్రత్యేక కృపను ప్రసాదించే పవిత్రమైన రోజు అని శాస్త్రాలు చెబుతున్నాయి. పురాణాల ప్రకారం ఈ రాత్రి పార్వతీదేవితో శివుడి వివాహం జరిగిన రోజు అని కూడా నమ్ముతారు. మరొక కథనం ప్రకారం ఈ రోజునే శివుడు లింగోద్భవ రూపంలో అనగా అనంతమైన జ్యోతి స్తంభంగా ప్రదర్శించబడిందని చెబుతారు. అందుకే ఈరోజు శివలింగానికి ప్రత్యేకమైన పూజలు అభిషేకాలు కూడా చేస్తారు. ఈ మహాశివరాత్రి రోజున అద్భుతమైన ఆ కథ ఏమిటి, ఆ వ్రత కథ ఏంటో పదండి ఇక్కడ మనం తెలుసుకుందాం. ఒకనాడు కైలాస పర్వత శిఖరముపై పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులై ఉండగా పార్వతి శివునితో ఇలా అడిగెను. అన్ని వ్రతములలో ఉత్తమమగు వ్రతమేది? భక్తి ముక్తి ప్రదాయకమైన దానిని తెలుసుకోవాలని కోరిక నాకు పుట్టింది, నాకు సెలవు ఇవ్వండి అని అడిగింది. అప్పుడు శివుడు, శివరాత్రి అన్ని వ్రతములో చాలా విశిష్టమైన వ్రతం. దీనిని మాఘ బహుళ చతుర్దశి నాడు ఆచరించవలెను. తెలిసి చేసిన తెలియక చేసిన ఒక్క మారు చేసిన యముడి నుంచి మనం తప్పించుకోగల ముక్తి పొందుతారని దాని అదృష్టమేంటో ఈ కథని విని మనము కూడా తెలుసుకుందాం. మహాదేవుడే ప్రత్యక్షముగా పార్వతికి చెప్పిన కథ మనము కూడా విందాము. ఒకప్పుడు ఒక పర్వత ప్రాంతమున హింసావృత్తి గల వ్యాధుడొకడు ఉండెను. అతడు ప్రతి ఉదయం అడవికి వేటకు వెళ్ళి సాయంత్రం ఏదో ఒక మృగాన్ని చంపి తీసుకొచ్చి కుటుంబాన్ని పోషించేవాడు. కానీ ఒకనాటి ఉదయము బయలుదేరి అడవి అంతా తిరిగిన ఒక్క మృగము కూడా దొరకలేదు. చీకటి పడుతుంది. ఉట్టి చేతులతో ఇంటికి వెళ్ళలేకపోయాడు. ఒక ఆలోచన తట్టింది. అక్కడ ఉన్న ఒక మారేడు చెట్టు ఎక్కి ఆకులను తెంపి కింద వేయసాగాడు. అక్కడ ఒక శివలింగము ఉంది. అతను తెంపిన ఆకులు ఆ శివలింగము పైన పడ్డాయి. అతను చలికి శివశివ అని వణుకుతూ విల్లు ఎక్కిపెట్టి మృగాల కోసం వేచిస్తూ ఉన్నాడు. ఆ రోజు రాత్రి ఒక కడుపుతో ఉన్న జింక అక్కడికి నీరు త్రాగడానికి వచ్చింది. ఆ జింకను చూసి వ్యాధుడు తన విల్లు ఎక్కుపెట్టాడు. వేటగాడిని చూసిన జింక, నన్ను చంపవద్దు, నేను కడుపుతో ఉన్నాను, కావాలంటే నా శిశువుకి నేను జన్మనించి బంధువులకి అప్పగించి నేను మళ్ళీ నీ దగ్గరికి తిరిగి వస్తాను అని ప్రతిజ్ఞ చేసి అక్కడ నుండి వెళ్ళిపోయింది. రెండవ రాత్రి గడిచింది. మరొక పెంటి జింక అక్కడికి వచ్చింది. వ్యాధుడు సంతోషించి దానిని చూసి బిల్లు ఎక్కుపెట్టాడు. బాణమును చూసిన ఆ జింక ఆ వ్యాధుడి దగ్గరికి వచ్చి, నన్ను చంపవద్దు, నేను చాలా బలహీనంగా ఉన్నాను, నేను నీ కుటుంబానికి సరిపోను, కావాలంటే ఇక్కడికి ఒక మగజింక ఒకటి వస్తుంది, కావాలంటే నువ్వు దాన్ని చంపి నీ కుటుంబాన్ని దగ్గరికి తీసుకువెళ్ళు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయింది. మూడవ జాము కూడా గడిచింది. వ్యాధుడు చాలా ఆకలితో అక్కడ ఉన్నాడు. అంతలో ఒక మగజింక అక్కడికి జింకని చూసిన వ్యాధుడు తన వింటితో బాణం విడబోగా ఆ మృగము తనను వదిలిపెట్టమని మొరపెట్టింది. అప్పుడు ఆ వ్యాధుడు ఆశ్చర్యపడి, ముందు 2 జింకలు మరలవచ్చుటని నాకు ప్రతిజ్ఞ చేసి వెళ్ళాయి, నిన్ను నాకు ఆహారముగా పంపుతాయని చెప్పాయని అన్నాడు. ఆ మాట విన్న ఆ మృగము, ముందు వచ్చిన 2 జింకలు తన భార్యలని, నేను ఉదయాన్నే మీ ఇంటికి వస్తాను, నా భార్య ఋతుమతి, ఆమెతో గడిపి బంధుమిత్రులు అనుజ్ఞ పొంది మరలి వస్తాను అని ప్రమాణాలు చేసి వెళ్ళెను. ఇలా 4 రోజులు గడవగా సూర్యోదయము సమయంలో వ్యాధుడు జింకల కొరకు ఎదురుచూస్తూ ఉన్నాడు. కొద్దిసేపటికి ఆ 4 జింకలు వచ్చి, నన్ను మొదట చంపు అంటే నన్ను మొదట చంపు అని వ్యాధుని ఇబ్బంది పెట్టాయి. అతడు మృగముల నిత్యనిష్టకు ఆశ్చర్యపోయాడు. వాటిని చంపటానికి అతనికి మనసొప్పలేదు. అతని హింసావృత్తిపై తనకు జుగుప్స కలిగింది. ఓ మృగములారా, మీ ఇంటికి మీరు వెళ్ళండి, మీ మాంసము నాకు అక్కరలేదు, మృగములను బెదిరించటకైనా బంధించటకైనా చంపుటైనా పాపము, కుటుంబము కొరకు ఇక నేను ఈ పాపము చెయ్యను, కుటుంబ సమేతముగా మీరు ఇంటికి వెళ్ళండి
నేనిక సత్యధర్మమును ఆశ్రయించి అస్త్రములను వదిలిపెడతాను అని చెప్పి ధనుర్బాణములను పారవేసి మృగములను ప్రదక్షిణ చేసి నమస్కరించి అక్కడ మోకరిల్లను. అంతలో ఆకాశమున దేవతలు ప్రత్యక్షమయ్యి వాళ్లపైన పుష్పములను జల్లి వాళ్ళని ఆశీర్వదించారు. దేవతలు మనోహరముగా విమానము తీసుకొచ్చి ఇట్లా అన్నారు: శివరాత్రి ప్రభావమున నీ పాతకము క్షీణించింది. ఉపవాసము చేశావు, జాగారము నీవు ఎక్కినది బిల్వవృక్షము. దాని కింద స్వయంభులింగము ఒకటి గుబురులో మురుగుపడి ఉన్నది. నీవు తెలియక బిల్వపత్రములు త్రుంచివేసి శివలింగానిపై పూజ చేశావు. నీవు స్వర్గమునకు వెళ్ళువు. ఈ కథ వినిపించిన పిదప పరమేశ్వరుడు పార్వతితో ఇలా అనెను: మనసుతో నన్ను పూజించిన వారికి వారి పాపాలన్నీ నేను తొలగిస్తాను. జంతువులను హింసించి వేటాడిన ఆ వ్యాధుడి మనసు నేను మార్చాను. అతనికి ముక్తి కలిగించాను. కఠినమైన హృదయాన్ని కోమలమైన హృదయముగా మార్చాను. హింసా భావాన్ని కూడా ప్రేమగా మార్చాను. తెలిసి చేసిన, తెలియక చేసిన, భక్తితో చేసిన, యాదృచ్ఛికంగా చేసిన మహాశివరాత్రి వ్రతం మహాదాయకం. ఇదే నా వ్రతం యొక్క మహిమ. వ్యాధుడు అనే వేటగాడు తెలియకుండా ఉపవాసమున్నాడు. తెలియకుండానే నాకు బిల్వపత్రాలతో పూజ చేశాడు. అనుకోకుండా జాగరణ చేశాడు. అయినా సరే తనను ముక్తి పొందాడు. ఇది ఆ పరమశివుని యొక్క అనుగ్రహానికి ఒక ప్రతీక. మరి ఆ మహాశివరాత్రి నాడు మనము ఏం చేయాలి? ఈ కథను విని మనం ఎలా మనల్ని మలుచుకోవాలి? మహాశివరాత్రి రోజున భక్తులు ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేస్తూ ఓం నమః శివాయ అని మంత్రాన్ని జపిస్తారు. పాలు, తేనె, గంగాజలం, బిల్వదళాలతో శివునికి అభిషేకం చేయాలి. ఈ విధంగా భక్తితో పూజలు చేస్తే పాపాలు నశించి శాంతి, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం లభిస్తాయని ఒక నమ్మకం. మహాశివరాత్రి మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని కూడా ఇస్తుంది. అది ఏమిటంటే అహంకారం, కోపం, లోభం వంటి చెడు లక్షణాలను విడిచిపెట్టి మనసును శుభ్రపరచుకొని భక్తి మరియు ధ్యానం ద్వారా ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని శివుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. ఈ పవిత్రమైన మహాశివరాత్రి సందర్భంగా మనమందరం భక్తితో శివునిని స్మరించి ఆయన ఆశీస్సులు పొందుదాం. మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా మోక్షం కలిగేలాగా చేయండి. అలాగే కామెంట్లలో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఓం నమః శివాయ.